కేబినెట్ సమావేశం ముగిసింది. సుమారు 3 గంటల పాటు సమావేశం కొనసాగింది. పలు అంశాలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్పోర్ట్స్, టూరిజం, ఏపీ మ్యారిటైమ్ తదితర పాలసీలకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించిన వివరాలని మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, చెప్పండి, కేబినెట్ ఏ అంశాలను ఆమోదించింది, పూర్తి వివరాలు చెప్పండి. కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా 2.5 గంటల పాటు జరిగింది. ఉదయం 11:10 ప్రారంభమైన కేబినెట్ సమావేశం మధ్యాహ్నం 2:17 వరకు కూడా కొనసాగింది. దీంట్లో ప్రధానంగా 10 అంశాలు ఎజెండాగా ఈరోజు కేబినెట్ నిర్వహించారు. దీంట్లో తీసుకుంటే కనుక ఈరోజు కేబినెట్లో ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఆమోదం తెలియజేశారు. అదేవిధంగా ఐటీజీని పునర్వ్యవస్థీకరించే అంశంపైన వెర్షన్ 4.0 అమలుపైన కూడా కేబినెట్లో చర్చించడం జరిగింది. దీంతోపాటు ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీని కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. ఏపీ మ్యారిటైమ్ పాలసీ 4.0కు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలియజేసిన పరిస్థితి ఉంది. ఏపీ టూరిజం పాలసీ, దీని మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు. ఎందుకంటే ఒక్క టూరిస్టు ఇండియాకు వస్తే కనుక విదేశాల నుంచి దాదాపు 70 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఈ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత రంగంగా తీసుకోవాలని కూడా నిర్ణయించారు. దానిలో భాగంగా ఏపీ టూరిజంకు పరిశ్రమ హోదా కూడా కల్పిస్తామని ఇప్పటికే పాలసీలో పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపారు. ఇది స్పోర్ట్స్ పాలసీ విషయానికి వస్తే కనుక అంతర్జాతీయ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చే ప్రోత్సాహకాలను భారీ ఎత్తున పెంచడంతో పాటు వాళ్లను ఎవరైతే వీటిని సాధిస్తారో, మెడల్స్ సాధిస్తారో వాళ్ళకి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం, వాళ్ళకు అవసరమైతే వాళ్ళ కెరీర్ ముగిసిన తర్వాత ఇక్కడ మరింత మంది క్రీడాకారులను తయారు చేసే ప్రయత్నాల్లో వాళ్ళ భాగంగా వాళ్ళకి సహకరించడం లాంటి అంశాలను కూడా ఈ పాలసీలో పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి డిసెంబర్ 15 సందర్భంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కూడా ఈరోజు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. ఇక ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్లో సవరణ బిల్లుకు కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఇక 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం నిన్న ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 పనులకు రాజధానిలో సుమారు 12,500 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచేందుకు కేబినెట్లో ఆమోద ముద్ర వేశారు. దీంతో పాటు కాకినాడ పోర్టు ద్వారా రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతున్న విషయంపైన కూడా కేబినెట్లో చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కూడా కఠినమైన ఆదేశాలు జారీ చేయాలని కూడా కేబినెట్లో నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికే భేటీ అయ్యాయి. అటు పోర్టు అధికారులను, ఇటు పోలీసు అధికారులను, అదేవిధంగా సంబంధిత శాఖ అధికారులను పిలిచి హెచ్చరించిన నేపథ్యంలో అటు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి నిన్న జరిగిన భేటీని పురస్కరించుకుని ఈరోజు జరిగే కేబినెట్లో దీని మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే దీంతో పాటు వివిధ అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించారు. ముఖ్యంగా ఈ పాలసీలన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయడంతో పాటు బియ్యానికి సంబంధించి ఆఫ్రికా దేశాలకు అక్రమంగా తరలిపోతున్న అంశాన్ని సీరియస్గా తీసుకుంది కేబినెట్. ఇప్పటికే ఒక ఐపీఎస్ అధికారిని పోర్టుకు నియమించాలని కూడా భావిస్తున్న తరుణంలో ఈ అంశం చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. కేబినెట్ ముగిసిన తర్వాత కూడా మనం పయ్యావుల కేశవ్ కూడా మీడియాతో చిట్ చాట్ చేస్తూ తమ వియ్యంకుల మీద ఏదైతే ఆరోపణ చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఈ వ్యాపారంలో అనేక తరాలుగా ఉన్నారు. కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో బాయిల్డ్ రైస్కి సంబంధించి వాళ్ళు వ్యాపారం చేస్తారు తప్పించి ఈ రైస్ కాదు అని ఆయన కొంతమేరకు స్పష్టతనిచ్చారు. ఇదే సమయంలో అవసరమైతే కనుక పేరునానికి అనుమతిస్తాం, అక్కడ ఒక టోల్ గేట్ పెట్టుకుని చెక్ చేసుకోవచ్చు అని కూడా ఆయన మీడియాతో చిట్ చాట్ సందర్భంగా చెప్పడం జరిగింది. ఈ కేబినెట్లో దీంతో పాటు ఇసుక, అదేవిధంగా మద్యం వ్యవహారంలో కూడా జరుగుతున్న అక్రమాలపై గత 2-3 కేబినెట్లో కూడా సుదీర్ఘంగా చర్చించారు. అంటే ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఆ అంశాలకు సంబంధించి ఆ ఇబ్బందులన్నీ కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా బియ్యం విషయంలో కూడా దీన్ని సరి చేస్తామని కూడా కేబినెట్లో దీనికి సంబంధించి కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఈ ఒక్కొక్క ఎక్కడెక్కడైతే వ్యవస్థలను గత ప్రభుత్వం నాశనం చేసిందో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి స్థిరీకరించే పనులు అయితే ఈ కేబినెట్ ద్వారా సూచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ముందుగా అధికారులు వెళ్ళిపోయా కూడా మంత్రులతో కాసేపు ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ అంశాలపైనే ప్రధానంగా చర్చించడంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా తెలుస్తోంది. రైట్ సర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.